హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి చపాతీ కానీ, రైస్ కానీ, బిర్యానీలోకి కానీ సూపర్గా ఉంటుందండి. ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసము ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో ఒక 6-7 ఎండుమిర్చి తీసుకోవాలి. ఏ రకమైన ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చండి. దానికి కారానికి తగ్గట్టు తీసుకోండి. దాంట్లోనే కొన్ని పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల పంప్కిన్ సీడ్స్, కొన్ని కాజు వేసుకోవాలి. దాంట్లోనే వాటర్ పోసేసి దీన్ని ఒక 20 మినిట్స్ నాననివ్వాలండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసుకుందామండి. దాంట్లోనే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, జీరా పొడి ఒక టేబుల్ స్పూను, పసుపు 1/2 ఇంచు, సాల్ట్ అండ్ దాంట్లోనే కారము వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మీకు దీంట్లో కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. దీని మొత్తాన్ని పేస్ట్ లాగా కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలండి. దీనికోసము పన్నీర్ వచ్చేసి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలి, ఏ షేప్లో కావాలి అన్న కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెము నెయ్యి వేసుకోండి లేదా బటర్ వేసుకోండి. దాంట్లోనే కొంచెం సాల్ట్, దాంట్లో కొంచెం కారము, దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. 3 వేసి మొత్తాన్ని కొంచెం మిక్స్ చేయండి. మీ దగ్గర కసూరి మెంతి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనము కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కల్ని వేసుకొని వాటిని వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేయించుకోవాలి. వీటిని మరి ఎక్కువ వేయించుకోకూడదండి, గట్టిపడిపోతాయి ముక్కలు. కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా వేయించుకోండి. ఒక 2-3 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించకండి. వేయించుకున్న తర్వాత వీటిని పక్కకి తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత దీంట్లో మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ని ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. నేను 2 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. దీంట్లోనే కొంచెం జీరా వేసుకోండి. దీంట్లోనే మీరు ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క ఇవి కూడా వేసుకొని వాటిని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ వేగేలోపు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3 టమాటాలను కూడా తీసుకొని వాటిని కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం ముందే నానబెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, పంప్కిన్ సీడ్స్, కాజు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంతగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనము గ్రేవీ కింద యూజ్ చేస్తామండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ని చూసుకుందామండి. ఇలా మొత్తాన్ని కలుపుకోండి. ఆనియన్స్ అనేది కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి. అలా వచ్చిన తర్వాత దాంట్లో కర్డ్ మిశ్రమం ఉంది కదా మనం మిక్స్ చేసుకుంది, అది వేసుకొని దాన్ని మొత్తాన్ని కలుపుకోవాలండి. దాన్ని కొద్దిసేపు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుందండి. ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇలా వేగిన తర్వాత దాంట్లో మనము గ్రైండ్ చేసుకున్నటువంటి కాజు పేస్ట్ ఉంది కదా, ఆ కాజు పేస్ట్ కూడా వేసేసి మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి. వీటిని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. దీన్ని కూడా ఆయిల్ అనేది పైకి తేలి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ స్టవ్ ఈ పేస్ట్ అనేది ఉడికించుకోవాలండి. గ్రేవీ అనేది చిక్కబడుతూ మంచిగా కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఈ గ్రేవీ యొక్క పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత దీంట్లో మనము ముందే వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ పన్నీర్ ముక్కలన్నీ వేసేయాలి. ఇలా వేసేసుకొని మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి. దీంట్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. కొద్దిసేపటికి మూత తీసి చూద్దామండి. ఇలా ఉడికింది, గ్రేవీ అనేది ఇలాగా చిక్కబడిందండి. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము. మరీ చిక్కబడ్డది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసుకుందాము. మరీ లూజ్గా ఉండొద్దు, అలానే మరీ గ్రేవీ థిక్గా ఉండొద్దు, మీడియంగా ఉండాలండి. అప్పుడు బాగుంటుంది కర్రీ అనేది. కొన్ని వాటర్ పోసేసుకొని మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకుందామండి.
దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీరని ఇలాగ కట్ చేసి వేసేసుకోండి. దీంట్లోనే పాల మీద మీగడ కానీ క్రీమ్ దొరుకుతుంది కదా, ఆ క్రీమ్ కానీ వేసుకోవచ్చు. నేను వచ్చేసి పాల మీద మీగడ వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుందండి. ఇలా రెస్టారెంట్ స్టైల్లో వచ్చే పన్నీర్ కర్రీని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. త్వరగా కూడా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.